నమస్తే, శుభం భూయాత్. బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజం చకారయేత్. బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడ ఉపశాంతయే. బుధవారానికి అధిపతి బుధగ్రహం. బుద్ధి కర్మానుసారణి అని అంటారు. ఈ బుద్ధి ఎక్కడయ్యా ఉందంటే మన యొక్క ఈ స్థూల శరీరం లోపల సూక్ష్మ శరీరం ఉన్నది. సూక్ష్మ శరీరం మనస్సు, బుద్ధి, అహంకారం. ఆ సూక్ష్మ శరీరంలో ఉండేదే బుద్ధి. ఈ బుద్ధి రకరకాలుగా పలు రకాలుగా జీవుణ్ణి విచిత్రమైన అనుభవాలకు లోన్ చేస్తుంది. స్థిర బుద్ధి, చరబుద్ధి, కుశాగ్ర బుద్ధి, వక్ర బుద్ధి, నీచ బుద్ధి, మంచి బుద్ధి అనే బుద్ధి రకరకాలుగా ఉంటుందన్నమాట. ఆ బుద్ధిని స్థిరంగా నిలబెట్టడమే మనసు తాలూకా కర్తవ్యం. కానీ మనసు కూడా స్థిరంగా నిలబడదు, అది కూడా చంచలమైందనమాట. ఈ రెండింటిని నిలబెట్టేవాడే యోగి. దానికి మనం సాధన చేసుకోవాలి. యోగ సాధన, భక్తి సాధన, ధ్యాన సాధన, స్మరణ సాధన, ఇలా రకరకాలుగా ఉంటాయి. అటువంటి ఈ బుద్ధిని మనము నిలకడగా సుస్థిరంగా చేసుకోవాలంటే బుధానుగ్రహం కలగాలి. ఆ బుధానుగ్రహం కలగాలంటే ఈ బుధస్థానం నవగ్రహాల్లో ఈశాన్యంలో ఉంటాడు బుధుడు. సూర్యుడికి ఈశాన్య దిక్కులో ఉంటాడు. అంటే ఉత్తరము, తూర్పు మూల ఈశాన్యం ఆ దిక్కులో ఉంటాడు. ప్రియంగు కలిక శ్యామం రూపేణ ప్రతిమం బుధం సత్వం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యకం. ఇది బుధ శ్లోకం. బుధుడికి ఆకుపచ్చ ఒత్తులతో నెయ్యి దీపం పెట్టుకునేసి పెసలు తీసుకోవాలి. పెసలు, పచ్చని పండ్లు, జామ పండ్లు అట్లాంటివి తీసుకొని మనోరంజనము లేకపోతే తులసి ఆకులతో గణపతి నామస్మరణ చేసుకొని సంకల్పం చేసుకొని అధిదేవత ప్రత్యతి దేవతాది సహిత బుధగ్రహాయ నమః అని స్మరణ చేసుకుంటూ ప్రదక్షిణాలు 9 చేసుకునేసి స్వామివారికి పచ్చని పళ్ళు నివేదన చేసుకునేసి హారతి ఇచ్చి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించుకోవాలి. ఇది బుధగ్రహ శాంతి కోసం మీరు చేసుకోండి. సర్వం నిర్విఘ్నేన పరిసమాప్తిరస్తు. ఈశ్వరానుగ్రహ రక్ష.